హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీల కంటే కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తేనండి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అలాగే శనగపప్పు వాటన్నిటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్, అలాగే క్యారెట్ని సన్నగా తురుముకుని వేసుకోవాలి. వాటన్నిటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఆ విధంగా ఆయిల్లో వేయించుకోవడం వల్ల క్యాప్సికమ్, క్యారెట్ అనేది బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడు అందులోకి కరివేపాకును వేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర. మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు సూజీ రవ్వను వేసుకుంటున్నాను. రవ్వ మొత్తాన్ని కూడా పోపుల్లో కలిసేలాగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను పోపులు వేసుకునేటప్పుడే పసుపుని యాడ్ చేసుకున్నానండి, చిటికెడు. బట్ స్కిప్ అయిపోయింది. మీరు మాత్రం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేది ఆ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. వాటర్ని ఒకసారి వేసేసుకోకూడదండి. మనకి ఇడ్లీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో పిండి ఆ విధంగానే వేసుకోవాలి. అలా వాటర్ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. వాటర్ తక్కువగా అయినట్లయితే మనం కన్సిస్టెన్సీ చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. ఒకసారిగా వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది పలుచగా అయిపోయి ఇడ్లీలు సరిగ్గా రావు కదా. అందువల్ల చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు అలా కలుపుకున్న దాన్ని 10 or 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి పిండి ఆ విధంగా బాగా సెట్ అయ్యి ఉంటుంది. ఆ విధంగా పిండిని 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత వాటర్ కొద్దిగా డ్రై అయినట్లుగా కనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీలను ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ప్లేట్స్కి మొత్తం అంతటా కూడా స్ప్రెడ్ చేయాలండి. ఆయిల్ ఆ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మనం ఇడ్లీ వేసుకున్న తర్వాత ఇడ్లీ తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనం ఎన్ని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నా సరే అదే విధంగా మొత్తం అన్ని ప్లేట్స్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా ఆయిల్ మొత్తాన్ని ప్లేట్కి అప్లై చేసుకున్న తర్వాత అందులోకి కాజుని పెట్టుకుంటున్నాను. కాజుని అలా పెట్టుకోవాలని ఏం లేదండి, ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. లేదా పిండిని డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. అలా జీడిపప్పును ఎందుకు పెట్టుకున్నానంటే మనకి ఇడ్లీ తినేటప్పుడు పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా ఇడ్లీలు కలర్ఫుల్గా ఉంటాయి కదా. మొత్తం కంప్లీట్ అయ్యాక చూస్తున్నారు కదా, మనం ఇడ్లీలని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా వేసుకోవడమేనండి. మనం ఎన్ని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అన్ని ఆ విధంగా వేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ఒక్కో ప్లేట్ తీసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. ఇడ్లీ పాత్రలోకి ప్లేట్స్ పెట్టే ముందు 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఆ వాటర్ హీట్కి ఇడ్లీలు బాగా ఉడికిపోతాయి కదా. ఇప్పుడు ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో చూసుకుందాం. ఆ విధంగా చేత్తో చెక్ చేసుకున్నా సరే మనకు తెలిసిపోతుందండి ఇడ్లీ ఉడికింది లేదని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. మరి మీకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా అనిపించిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.